उटकूर मुस्तक़र में रियासती डीजीपी और ज़िला एसपी के हुक्म के मुताबिक उटकूर के मुख्तलिफ चौराहों पर रोड सेफ्टी के मुताल्लिक़ शऊर बेदारी मुहिम का इनेकाद किया गया। इस मौके पर एसआई रमेश ने गाड़ियां चलाने वालों से एहतियाती तदाबीर जैसे हेलमेट, इंडिकेटर और साइड मिरर और दीगर चीज़ों को इख्तियार करने का मशवरा दिया। इन्होंने कहा कि ऐसे बच्चे जिनकी उम्रें 18 साल से कम हैं, वालिदैन इनको गाड़ियां चलाने ना दें। अगर कोई 18 साल से कम उम्र का बच्चा गाड़ी चलाता हुआ मिल गया तो इसकी गाड़ी सीज कर दी जाएगी और गाड़ी के मालिक और वालिदैन पर केस बुक किया जाएगा। शराब पीकर गाड़ियां चलाने से इज्तनाब करें। अगर कोई शराब पीकर गाड़ी चलाता हुआ पकड़ा गया तो उसकी गाड़ी सीज कर दी जाएगी और उस पर कानूनी कार्रवाई की जाएगी। వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలలో మనుషులు చనిపోతున్నారు కాబట్టి హెల్మెట్ భారం అనకుండా హెల్మెట్ క్యారీ చేసినట్లయితే మ్యాక్సిమం సరే చిన్న చిన్న దెబ్బలతోటైనా బయటపడవచ్చు. మనకు పెద్ద మొత్తాల ప్రమాదం తప్పదు కాబట్టి హెల్మెట్ డెఫినెట్గా పెట్టుకోండి. హెల్మెట్తో పాటు నేను గమనించింది ఏంటంటే చాలామందికి మన లోపల డైరెక్ట్ బండ్లు పోతున్నారు కానీ రూల్స్ అనేది కరెక్ట్గా తెలవట్లేదు. నేను లెఫ్ట్ సైడ్లో పోవాలన్నా, రైట్ సైడ్లో పోవాలన్నా, పెద్ద వెహికల్ వచ్చినప్పుడు ఎటు సైడ్ ఇవ్వాలి, మనం ఎటు ఉండాలి, వాళ్ళు ఎటు పోవాలి, టర్నింగ్స్ తీసుకునేటప్పుడు ఇండికేటర్ ఎట్లా వేయాలి, ఇండికేటర్ వేసినాక మలపాలి, ఏదన్నా వచ్చినప్పుడు సడన్గా వెనక వెహికల్స్ అంటే బ్యాక్ సైడ్ మిర్రరు మన చాలా బండ్లకు నేను గమనించింది ఏంటంటే మిర్రర్ ఉండట్లేదు. బ్యాక్ సైడ్ మిర్రర్లో చూసుకొని వెనక వెహికల్ స్పీడ్ వస్తాయి. మీరు సడన్గా పోయి ఏం లేదనుకోని మీరు బ్రేక్ వేస్తే అతని కంట్రోల్ కాకొచ్చి కూడా మీకు వెనక సైడ్ నుంచి ఇట్టించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం మిర్రర్లో వెనక వైపు వచ్చే వెహికల్స్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు కూడా ఏమైనా వెనక వైపు నుంచి వస్తున్నాయో చూడాలి. ఎట్ ద సేమ్ టైం టర్నింగ్ తీసుకునేటప్పుడు ముందు వైపు నుంచి వస్తున్నాయో అబ్జర్వ్ చేసుకొని ఆ టర్నింగ్కు తగ్గ వేగంతో మాత్రమే తిప్పాలి. టర్నింగ్స్ దగ్గర మనము మామూలు రోడ్డు మీద పోయిన స్పీడ్ పోతే టైర్ గ్రిప్ పోతుంది, కింద పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఒకటి మీరు కొంచెం ఈ రూల్స్ పాటించినట్టయితే చాలా వరకు తగ్గుతాయి. మేజర్గా యాజ్ యూజువల్గా ఇప్పుడు ఎక్కువ శాతం యాక్సిడెంట్లలో తాగినప్పుడు మాత్రం అయితే కాబట్టి తాగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు బండి తోలకండి. మీకైనా జరగవచ్చు ప్రమాదం, మీ నిర్లక్ష్యం వల్ల ఎదుటి వాళ్ళకు కూడా జరగవచ్చు. కాబట్టి తాగాలనుకుని ఉంటే ఎవరైనా వేరే వ్యక్తి తాగని వ్యక్తి డ్రైవింగ్ ఉంటే మాత్రం వెనక ఉన్నట్లయితేనే తాగండి, లేకపోతే ఇంటికి తీసుకొచ్చుకొని తాగండి. తాగి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడుపుద్ది. ఇంకొకటి నేను గమనిస్తున్నా, ఇప్పుడు మన ఊట్కూరు లోపల చిన్న పిల్లలకు ఇంత పిల్లగా గెలిచిస్తున్నది ఏమంటే మా ఊరు మంచిగా తోలుతారు సార్ అంటారు. అట్లా ఇవ్వకండి. ఎందుకనంటే ఇప్పుడు వాహనం తోలడానికి ఒక ఏజ్ అయితేనే సరిపోతుంది అని చెప్పి డిసైడ్ చేయబడి ఉన్నది. చిన్నపిల్లలు తోలితే తోలొచ్చులే కానీ చిన్నపిల్లలు తోలడం వల్ల ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం కాదులే మా బాబు మంచిగానే వస్తాడని చెప్పిస్తే తర్వాత ఏదైనా జరగకూడని జరిగితే మీరే బాధపడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా బండి తోలినట్టు తోలితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా మేము వెహికల్ని సీజ్ చేస్తాము. ఎవరైతే పేరెంట్ చిన్నపిల్లలకు ఇవ్వడానికి అలౌ చేస్తాడో వాళ్ళ మీద కేసులు చేస్తాం. చిన్నపిల్లల మీద చేయకపోయినా కానీ వాళ్ళ ఓనర్ ఎవరైతున్నారో వాళ్ళ మీద